పార్వతి తలుపు తెరిచింది. బయట నిలబడ్డ కన్నమ్మకేసి చూసి నవ్వింది. మీరొచ్చారని విన్నానమ్మా అంది కన్నమ్మ. ఎవరు చెప్పారు? అడ్వకేట్ గారు. సీతారాం గారా? అవునమ్మా. కన్నమ్మ లోపలికొచ్చింది. సోఫా మీద కూర్చోమంది పార్వతి. కాని ఆమె నేల మీద పార్వతికి ఎదురుగా చతికిలబడింది. మీ అమ్మ పోయిందని తెలిసింది. అవునమ్మా. ముసల్ది కన్ను మూసింది. మీరు చెప్పిందంతా అమ్మ నాకు చెప్పింది. పార్వతి త్రుళ్ళిపడింది. మీ అమ్మని ఎవరితోటి చెప్పొద్దన్నాను? నేను చెప్పనులేండమ్మా. ఆ ఇంట్లో ఎవరుంటున్నారు? రాజారావు గారు, భార్య, ఒక పిల్ల. మనుషులు తక్కువ, ఇల్లు పెద్దది. నువ్వు వాళ్ళింట్లోనే ఉంటున్నావా? అవునమ్మా. వెనకనున్న గది నాకిచ్చారు. పార్వతి మెదడు గతంలోకి పరిగెడుతోంది. ఒకప్పుడు ఆ ఇంట్లో తను, నాన్న, అమ్మ అందరూ ఉండేవారు. ఇప్పుడు అందరూ అన్ని వైపులకు చెదిరిపోయారు. పొట్ట కోసం తను బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. విమలమ్మకి దెయ్యాలంటే మహాభయం. దెయ్యాలెక్కడున్నాయి? శేఖర్ బాబు దెయ్యమై విహరిస్తున్నాడని ఆమె అనుకుంటూ ఉంటుంది. పార్వతి విచిత్రంగా నవ్వింది. మంచివాళ్లు మరణించి దెయ్యాలెవరు సుఖంగా మరో లోకంలో ఆనందిస్తూ ఉంటారు. పార్వతి సోఫాలోంచి లేచి బయటికెళ్లి బాయ్ని పిలిచింది. కాసేపట్లో హోటల్ బాయ్ గదిలోకొచ్చాడు. కన్నమ్మ, కాఫీ, టీ ఏం తాగుతావు? అవన్నీ నాకెందుకమ్మా? 10 ఏళ్ల తర్వాత మనం మళ్ళా కలుసుకున్నాం. ఏదో తీసుకుంటేనే గాని నిన్ను కదలనివ్వను. పార్వతి బాయ్ వైపు చూసి స్వీట్సు, హాటు, కాఫీ పట్రమ్మంది. హోటల్ బాయ్ తలాడిస్తూ వెళ్ళిపోయాడు. పార్వతి దగ్గరకు జరిగింది కన్నమ్మ. కన్నమ్మ, నువ్వు అందంగా ఉన్నావు. పెళ్ళయిందా? చేసుకోలేదమ్మా. ఈనాటి మగ పురుగుల్ని నమ్మలేం. ప్రేమించి మోసపోయావా? కన్నమ్మ నవ్వింది. రోజల్లా పనితో సరిపోతుంది. ప్రేమకి నాకు టైం ఎక్కడమ్మా? కన్నమ్మ, నువ్వు పనిచేసే ఇంటికి రావాలి. ఎన్నేళ్ళో అదే ఇంట్లో మేం జీవించాం. ఆ ఇంట్లోని ప్రతి గోడ, తలుపు, గది నా గత జీవితాన్ని గుర్తు తెస్తుంది. రండమ్మా. మీ యజమానురాలు విసుకోదుగా? ఆమె మనిషి దొరికితే చాలు మాట్లాడుతూనే ఉంటుంది. వసపెట్ట. ఇద్దరూ టిఫిన్ తిని వేడి కాఫీ తాగారు. కన్నమ్మ ముఖంలో సంతోషం గోచరిస్తోంది. అమ్మ నీకేం చెప్పింది? అంతా. ఆఖరి రాత్రి జరిగిందంతా. తలంటి నీళ్లు పోస్తుంటే మీరు చెప్పారట. మరెవరికైనా చెప్పిందా? చనిపోతూ నాతో చెప్పింది. అంతా నా మనసులో ఉంచుకోమంది. పార్వతి ఆమె వైపు సూటిగా చూసింది. కన్నమ్మ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అదంతా నీకు తెలుసునని ఎవరైనా కనిపెడితే నీ ప్రాణానికే ప్రమాదం అందామె. పర్వాలేదమ్మా. గుట్టుగా ఉండడం నాకు తెలుసు. కన్నమ్మ లేచింది. పార్వతి కూడా నిలబడింది. అయితే మీరెప్పుడొస్తారు? అమ్మతో చెప్పనా? సమయం చూసొస్తాను. ఇద్దరూ గుమ్మం వైపు నడిచారు. కన్నమ్మ సెలవు తీసుకుని బయటకు నడిచింది. తలుపు మూసి పార్వతి సోఫాలో చతికిలబడింది. గదిలోని టెలిఫోన్ మోగింది. ఆమె వెళ్లి రిసీవర్ను అందుకుంది. స్వీట్ లేడీ అన్నాడు చలం. చెప్పండి. నువ్వు గదిలో ఉంటావా? ఎక్కడికి వెళ్ళను. అరగంటలో వస్తాను అన్నాడు డాక్టర్ చలం. పార్వతి రిసీవర్ను పెట్టేసింది. గది తలుపును తెరిచుంచి సోఫాలో కూర్చుంది. నల్లటి ఆకారం గోడ దూకి దొడ్లోకి దిగింది. చెట్టు కింద చాప మీద కన్నమ్మ పడుకునుంది. అతను మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. వచ్చావా అందామె. అతను తలాడించాడు. 200 తెచ్చావా? అతను ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమెను స్నానాల గదిలోకి ఈడ్చుకుపోయాడు. లైటు స్విచ్ నొక్కాడు. ఆమె అతని వైపు చూసింది. ఏంటి దురుస్తానో? అరిచిందామె. అతను చటుక్కున తలకున్న నల్లటి ముసుగును తీసేశాడు. రాజారావు వైపు ఆమె గాబరాగా చూస్తూ నిలబడింది. మీరా అందామె. ఎవరనుకున్నావు? ఆమె మాట్లాడలేదు. రాతి విగ్రహంలా నిలబడిపోయింది. కన్నమ్మ, నువ్వు రాత్రుళ్ళు ఎవరిని కలుసుకుంటున్నావు చెప్పు. ఆమె జవాబివ్వలేదు. అతను ఆమె చెంపల్ని వాయించాడు. నన్ను వదిలయ్యా. ఈ ఉద్యోగం నాకు వదిలే అందామె. నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. వీపు పగలగొట్టి నీ చేత నిజం చెప్పిస్తారు. ఆమె భయంతో అతని వైపు చూసింది. పనిమాని పోతానయ్యా, నన్ను చంపకండి. లోపల నుంచి భార్య గావుకేక వినపడింది. అతను లోపలికి పరిగెత్తాడు. హాల్లోంచి పడగదిలోకి వెళ్ళాడు. విమల నేల మీద పడుంది. మొహం మీద నీళ్లు జల్లి ఆమె లేపాడు. ఆమె అతని ముఖాన్ని చూసింది. ఆ నల్లటి ఆకారం మీరేనా అడిగింది. ఎక్కడ చూసావు? ఇక్కడే, గుమ్మంలో. రాజారావు ఉలిక్కి పడ్డాడు. తను కన్నమ్మతో మాట్లాడుతున్నాడు. తనిక్కడికి రాలేదు. మరెవరైనా వచ్చారా ఈ గదిలోకి? నేనిక్కడికి రాలేదు. ఏంటండి ఈ వేషం? కన్నమ్మని బోల్తా కొట్టించడానికి ఈ వేషం వేశాను. ఇప్పుడు దాని చేత నిజం కక్కిస్తాను. అదేమంది? రాజారావు జవాబివ్వలేదు. వంటింటి ప్రాంతం నుంచి ఏదో కేక భయానకంగా వినపడింది. అతను పరిగెత్తాడు. విమల వెనకనే వెళ్ళింది. బాత్రూంలో దీపం వెలుగుతోంది. స్టోర్ రూమ్ తలుపు తెరిచుంది. గుమ్మం ముందు కన్నమ్మ వెలకిలా పడుంది.
గొంతు మీద పెద్ద ఘాట్లు కనబడుతున్నాయి. రక్తం చిమ్ముతోంది. కన్నమ్మ ముఖం చూడ్డానికి భయంకరంగా ఉంది. ఏమైందండి? అతను వంగి కూర్చున్నాడు. ఆమె నాడిని చూశాడు. కన్నమ్మలో ప్రాణం లేదని అతను గ్రహించాడు. గబగబా దొడ్లోకి పరిగెత్తాడు. చెట్ల మూలంగా చీకటిగా ఉంది. ఏ ఆకారం ఎక్కడా కనపడలేదు. అతను ఆలోచిస్తూ కన్నమ్మ గదిలోకి వెళ్ళాడు. స్విచ్ నొక్కాడు. పెట్టి తాళం నేల మీద పడుంది. గొంతు కూర్చుని అడుగును చూశాడు. నోట్లు లేవు. 2000 మాయమయ్యాయి. రాజారావు గుమ్మం కేసి చూశాడు. విమల అక్కడ నిలబడింది. ఏమండి, అది చచ్చిందా? పీక పిసికి ఎవరో చంపేశారు. చూడండి, ఈ వేషంలో మీరే చంపారని అందరూ అనుకుంటారు. ఈ నల్ల దుస్తులను దాచేయండి. రాజారావు భార్య వద్దకు వెళ్ళాడు. ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. నిజమే విమల, ఈ దుస్తుల్ని వాపసు చెయ్యాలి. ఎక్కడి నుంచి తెచ్చారు? అద్దెకు తెచ్చాను. ఇద్దరూ పడగదిలోకి వెళ్లారు. సుందరి హాయిగా నిద్రపోతోంది. నల్లటి దుస్తులను తీసేసి అతను బీరువాలో దాచాడు. లుంగీ స్లాకు తొడుక్కున్నాడు. కన్నమ్మ ఏదో చెప్పేది. ఈ లోపల నీ కేక విని నేను పరిగెత్తుకునొచ్చాను. ఆ దెయ్యం ఆమెను చంపేసి ఉంటుంది. అది దెయ్యం కాదు విమల. ఎవరో ఆమెతో ఇంతకాలం పాటు ఆడారు. ఆమెను చంపి పెట్లో ఉన్న డబ్బును పట్టుకుపోయారు అరిచాడతను. పెట్లో డబ్బా? ఆమె పెట్లో 2000 ఆమె ఆశ్చర్యానికి అంతు లేదు. ఆమె భయంతో భర్త దగ్గరగా వెళ్ళింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి తీరాలి. నువ్వు మాట్లాడకు. నేను చెప్పినట్లు నువ్వు చెప్పాలి అని అతను టెలిఫోన్ వద్దకు అడుగులేశాడు. ఇంట్లోని దీపాలన్నీ వెలుగుతున్నాయి. హాల్లో రాజారావు, విమల కూర్చునున్నారు. విమల, పోలీసులను చూసి గాబరా పడకు. నాతో మీరు ఉంటారుగా. బయట జీప్ ఆగింది. ఇన్స్పెక్టర్ రాజన్, డిటెక్టివ్ లాల్ తొందరగా లోపలికొచ్చారు. కొందరు కానిస్టేబుల్స్ హాల్లో నిలబడ్డారు. ఇన్స్పెక్టర్ రాజన్కి లాల్ మీద అపారమైన గౌరవం ఉంది. ఇంతకుముందు ఎన్ని కేసుల్లోనో లాల్ అతనికి సహాయపడ్డాడు. లాల్ సిగరెట్ పీలుస్తూ రాజారావు ముందు నిలబడ్డాడు. ఏమైంది? మా పని మనిషి కన్నమ్మ హత్య చేయబడింది. రాజారావు వెనకనే లాల్, ఇన్స్పెక్టర్ రాజన్ వెళ్లారు. బాత్రూమ్ చేరుకున్నారు. స్టోర్ రూమ్ గుమ్మం ముందు పడున్న కన్నమ్మ శవాన్ని లాల్ వంగి కూర్చుని పరీక్షించాడు. గొంతు మీద పెద్ద గోళ్ల గుర్తులున్నాయి. కన్నమ్మ యువత బలంగా ఉంది. అయినా ఆమె హంతకుడితో పోరాడిన సూచనలు లేవు. లాల్ లేచి నిలబడ్డాడు. రాజన్, ఇది విచిత్రంగా ఉంది. గొంతు మీద గోళ్ల గుర్తులున్నాయి. అవి మనుషుల గోళ్లై ఉండవు. చాలా పెద్దవి అన్నాడు లాల్. దెయ్యం ఆమెను చంపుంటుంది అంది విమల. రాజారావు ఆమె వైపు కోపంగా చూశాడు. ఎందుకు మాట్లాడానని ఆమె బాధపడింది. ఈమె ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తోంది? 3 నెలల నుంచి. ఆమెను ఇక్కడికి ఎవరు పంపారు? డాక్టర్ చలం గారు. నౌకరు కావాలని ఆయనతో చెప్పాను. ఆయన మా ఫ్యామిలీ డాక్టర్. తనకు తెలిసిన ఒక స్త్రీ ఉందని ఆయన చెప్పారు. కన్నమ్మని పంపారు. నేను వెంటనే పనిలో చేరమన్నాను అన్నాడు రాజారావు. లాల్ స్టోర్ రూంలోంచి చూశాడు. తలుపు తెరిచుంది. టార్చి కాంతిలో స్టోర్ రూమ్ని పరీక్షించాడు. ఆ గదిని మీరు ఉపయోగించారా? అది క్లీన్ చేయించాలి. ఎంత తుక్కో అందులో పడుంది. ఆ గదిలోకి వెళ్లడం అంటే మాకు భయం. లాల్ గుమ్మం దాటి స్టోర్ రూంలో అడుగు పెట్టాడు. పెద్ద గది. కాళ్ల మీద ఏదో పోగుతోంది. అతను వెనక్కి జరిగాడు. లాల్ సూటిగా రాజారావు వైపు చూశాడు. ఈమెను గురించి మీరు ఏం చెప్పగలరు? ఆమెను గురించి మాకేమీ తెలీదు. మేం తిండి పెట్టి 15 రూపాయల జీతం ఇచ్చేవాళ్ళం. ఈమె అందంగా ఉన్న యువతి. ఎవరైనా ఈమె కోసం వచ్చేవారా? ఎవరైనా ఇక్కడికి వస్తే నేను బయటికి గెంటేస్తాను. ఆమెకు స్నేహితులు ఉన్నారో లేదో నాకు తెలీదు. కన్నమ్మ ఎక్కడుంటోంది? దొడ్లో ఒక చిన్న గదుంది. ఆమె అక్కడ వండుకు తినేది. అందరూ బయటకు నడిచారు. కన్నమ్మ గదిలో ప్రవేశించారు. లాల్ గదిలో ఉన్న వస్తువులను పరీక్షించాడు. చూడండి అన్నాడు రాజారావు. ఏంటి? ఆమె పెట్టెలో 2000 ఉండేది. అది ఈ రాత్రి మాయమైంది. అది మీకెలా తెలుసు? అనుమానం వచ్చి ఒకసారి ఆమె పెట్టె తెరిచి చూశాను. 2000 ఉంది. మిస్టర్ రాజారావు, మీరు ఆమెను ఎందుకు అనుమానించారు? ఏదో దెయ్యం కనబడుతోందని నా భార్య భయపడేది. నాకు దెయ్యాలంటే నమ్మకం లేదు. రాత్రుళ్ళు కన్నమ్మ తలుపు తెరిచి దొడ్లోకి వెళ్లేది. ఆమె ఎవరినన్నా కొలుసుకుంటుందేమో అని అనుమానించాను. అందుకే ఆమె లేనప్పుడు పెట్టి తెరిచి సోదా చేశాను. 15 రూపాయల జీతం వచ్చేదాని దగ్గర అంత డబ్బు ఎలా వస్తుంది? మీరు ఆమెను అడిగారా? అడగలేదు. మరికొంత వ్యవధి దొరికితే అడిగేవాణ్ణి. అందరూ బాత్రూంలోకి తిరిగొచ్చారు. పోలీస్ డాక్టర్ పురూరువన్ గదిలో ప్రత్యక్షమయ్యాడు. కొంతసేపు క్షుణ్ణంగా శవాన్ని పరిశీలించాడు. లేచి అతను ఇన్స్పెక్టర్ రాజన్ ముందుకు నడిచాడు. గొంతు మీద దెయ్యం గోళలా ఉన్నాయి అన్నాడు డాక్టర్ పురూరువన్. గోస్ట్ మర్డర్స్ అన్నాడు లాల్. ఈ హత్య దెయ్యం చేసిందని ఇలాంటి డాక్టర్ చెప్తే లోకం నవ్వుతుంది. కానీ గొంతు మీద గోళ్ల గుర్తులు మనుషులవి కాకపోవచ్చు అన్నాడు డాక్టర్. డాక్టర్, హంతకుడు వేళకేమైనా తొడుక్కున్నాడేమో? అటువంటి అవకాశం లేకపోలేదు అన్నాడు డాక్టర్.
డాక్టర్ వైపు లాల్ సూటిగా చూశాడు. డాక్టర్, గోళ్లతో గుచ్చడం వల్ల ఆమె మరణించిందా? అడిగాడు లాల్. పుట్టి గోళ్లు కావు. ఏదో విషం ఆమె రక్తంలోకి ప్రవేశపెట్టబడింది. దాని మూలంగా ఆమె వెంటనే మరణించింది. ఆ విషం ఏమై ఉంటుంది? శవ పరీక్ష అయ్యాక చెప్పగలను. ఇన్స్పెక్టర్ రాజన్ శవం ఫోటోలు తీస్తున్నాడు. లాల్, రాజారావు, విమల ముందు హాల్లోకొచ్చారు. రాజారావు ఇచ్చిన సిగరెట్ ని లాల్ వెలిగించాడు. ముగ్గురు సోఫాలో కూర్చున్నారు. ఒక కానిస్టేబుల్ గుమ్మం ముందు నిలబడ్డాడు. మిస్టర్ లాల్, మీరు పోలీస్ తరపున ఇక్కడికి రాలేదనుకుంటాను అడిగాడు రాజారావు. రాలేదు అన్నాడు లాల్. మాలతి హత్యను గురించి మీరు పరిశోధిస్తున్నారని విన్నాను. దానికి దీనికి సంబంధం ఉంటుందని ఇక్కడికొచ్చారా? సంబంధం ఉందంటారా? రాజారావు సంశయిస్తూ ఉండిపోయాడు. నిజం చెప్పడం మంచిదేమో. చూడండి, కన్నమ్మ ప్రతిరోజు దొడ్లోకి వెళ్లి ఎవరినో కలుసుకుంటోంది. కాసేపట్లో నాకు చెప్పేదే. ఈ లోపలే ఆమె చంపబడింది. అదెలా జరిగింది? ఏదో నల్లటి ఆకారాన్ని చూసి నా భార్య భయపడి అరిచింది. నేను ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను. అప్పుడు కన్నమ్మ బాత్రూంలో ఒంటరిగా ఉంది. నా భార్య చూసిన ఆకారం ఆమెను చంపుండొచ్చు. ఆ ఆకారం మీకు ఎదురైందా? నాకు కనపడలేదు. మీ ఇంట్లోకి ఆ ఆకారం ఎలా వచ్చుంటుంది? దొడ్డి కూడా అంత ఎత్తుగా ఉండదు. ఎవరైనా లోపలకు దూకొచ్చు. వెనక తలుపులు తెరిచే ఉన్నాయి. లాల్ లేచి హాల్లో పచార్లు చేస్తున్నాడు. చటుక్కున అతను విమలకి ఎదురుగా ఆగాడు. ఆ ఆకారాన్ని మీరు ఇంతకు ముందు చూశారా? చూశానండి. అయితే పోలీసులకి ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు? అదేదో దెయ్యం అనుకున్నాను అంది విమల. పక్కిల్లు 10 ఏళ్లు పైగా మూసుంది. ఆ ఇంట్లో నుంచి ఏవేవో చప్పుళ్ళు ఈమెకు వినబడుతూ ఉంటాయి. అవి దెయ్యాలని అనుకుంటుంది అన్నాడు రాజారావు. పక్కిల్లు ఎవరిది? అడ్వకేట్ మూర్తి గారిది. మా డాక్టర్ చలం గారు ఆయన అల్లుడే. లాల్ మెదడులో ఏదో తళుక్కుమంది. డాక్టర్ చలం. గ్యాస్లెట్ స్ట్రీట్లో హత్య చేయబడిన స్త్రీకి పార్వతితో పరిచయం ఉంది. పార్వతికి డాక్టర్ చలం తెలుసు. పక్కింటి అల్లుడు డాక్టర్ చలం. ఈ ఇంట్లో కన్నమ్మ చచ్చిపడింది. డాక్టర్ చలం ఈ మధ్య ఇక్కడికి వచ్చారా? రాలేదు. ఫోన్ చేస్తే వస్తారు. లాల్ ఆలోచిస్తూ నిలబడ్డాడు. కన్నమ్మ ఈ ఊరిదేనా? ఆమె తల్లి ఈ ఇంట్లో మునుపు పనిచేసేది. అదంతా వినే ఆమెను పనిలోకి తీసుకున్నాను అన్నాడు రాజారావు. మరో విషయం, మా అమ్మాయి సుందరికి విమల ఏదో చెప్పబోయింది. రాజారావు ఆమె వైపు కోపంగా చూశాడు. మా అమ్మాయి సుందరికి స్టోర్ రూమ్ అంటే భయం. అదేనండి, ఆయనే చెప్పారు అంది విమల. రాజారావు గారు, ఆ స్టోర్ రూమ్ ని క్లీన్ చేయించకూడదు అన్నాడు లాల్. చేయించాలి. 100 రూపాయలు కావాలంటున్నారు పనివాళ్లు. లాల్ లోపలికి వెళ్ళాడు. శవాన్ని మరోసారి పరిశీలించాడు. మిస్టర్ లాల్, ఏమంటారు అన్నాడు ఇన్స్పెక్టర్ రాజన్. ఈమెకు డబ్బున్న లవర్ ఎవరో ఉండుండాలి. ఎందుకో భయపడి అతను ఆమెను చంపేశాడు. ఇన్స్పెక్టర్ రాజన్ నవ్వుతూ లాల్ వైపు తిరిగాడు. మిస్టర్ లాల్, ఇది పెద్దిల్లు. కన్నమ్మ మంచి వయసులో ఉంది. రాజారావుకి ఆమెతో సంబంధం ఉందేమో. అయితే ఆ ఆకారం ఎవరిదే ఉంటుంది? మనల్ని ఫూల్ చేయడానికి ఒక నల్లదుస్తుల ఆకారాన్ని భార్యాభర్తలు సృష్టించుండొచ్చుగా అన్నాడు రాజన్. యు ఆర్ రైట్ అన్నాడు లాల్. ఆమె పెట్టిలోని 2000 దొరుకుతాయేమో ఈ ఇల్లు సోదా చేస్తే. చేయించి చూడండి అన్నాడు లాల్. ఇన్స్పెక్టర్ రాజన్ 2 కానిస్టేబుల్స్తో హాల్లోకి నడిచాడు. లాల్ ఆలోచిస్తూ వాళ్లను వెంబడించాడు. రాజారావు గారు, మీ ఇల్లు సోదా చెయ్యాలి అన్నాడు ఇన్స్పెక్టర్. రాజారావు మొహంలో నెత్తురు చుక్కలేదు. పడగ్గదిలో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. రాజారావు గాబరాగా అటు ఇటు తిరుగుతున్నాడు. సుందరి లేచి తల్లి పక్కనే కూర్చుంది. ఇన్స్పెక్టర్ రాజన్ బీరువాలోని నల్లటి దుస్తులను బయటకు లాగాడు. లాల్ దుస్తుల వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇన్స్పెక్టర్ రాజన్ సమీపంలో ఉన్న రాజారావు వైపు చూశాడు. మిస్టర్ రాజారావు, ఈ దుస్తులు ధరించి మీరు దెయ్యంగా ఎందుకు నటిస్తున్నారు అడిగాడు రాజన్. అదేంటండి, దెయ్యం మీరేనా అంది అతని భార్య. నోటికి తాళం వేవే అరిచాడతను విసుగ్గా. ఈ దుస్తులు మీరు కుట్టించారా అడిగాడు లాల్. ఒక కంపెనీ నుంచి అద్దెకు తీసుకున్నాను. దెయ్యంలా నటించడంలో మీ ఉద్దేశం? మిస్టర్ లాల్, మీకు నిజం చెప్తున్నాను. దెయ్యంలా నేను దుర్దేశంతో నటించలేదు. దుస్తులు ఈవాళ్లే అద్దెకు తీసుకున్నాను. నా భార్య ఏదో నల్లటి ఆకారాన్ని గురించి చెప్పింది. కన్నమ్మని పప్పులో అడుగు వేయించాలని ఆ వేషం నేనే దాల్చాను. చెట్టు కింద పడుకున్న ఆమె దగ్గరకు వెళ్ళాను. 200 తెచ్చావా అని ఆమె అడిగింది. రాజారావు ఆగి సిగరెట్ వెలిగించాడు. పొగ వదులుతూ ఎదురుగా ఉన్న వాళ్ల వైపు చూశాడు. ఆశ్చర్యపోయాను. ఆ నల్లటి ఆకారం కన్నమ్మకి డబ్బిస్తోందని గ్రహించాను. అతను ఎవరు? ఆమెను బాత్రూంలోకి లాక్కొచ్చాను. ముఖాన్ని కప్పిన ముసుగును తీసేశాను. నన్ను చూసి ఆమె భయపడిపోయింది. తను ఎవరిని కలుసుకుంటోంది నాతో చెప్పమన్నాను. ఆమె చెప్పలేదు. ఇంతలో ఇటువైపు నుంచి నాకు అరుపు వినపడింది. నేనటు పరిగెత్తాను. కాసేపట్లో కన్నమ్మ చావుకేక నాకు వినపడింది.
నేను నా భార్య బాత్రూంలోకి వెళ్ళేసరికి ఆమె నేల కూలుంది. మీకు తెలియకుండా ఎవరో లోపలికి వచ్చారంటారు అన్నాడు ఇన్స్పెక్టర్ రాజన్. ఆ నల్లటి ఆకారాన్ని విమల చూసి అరిచింది. నేను చూశానండి అందామె. ఇన్స్పెక్టర్ రాజన్ పరిహాసంగా నవ్వాడు. రాజారావు గారు, మరో ఆకారాన్ని మీరు మీ భార్య కాక ఎవరైనా చూశారా? సుందరి నిద్రపోతోంది. చూడ్డానికి మరెవరూ ఇంట్లో లేరు. కన్నమ్మని హత్య చేశారనే నేరం మీద మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాను అన్నాడు రాజన్. విమల ఉలిక్కి పడింది. సుందరి గాబరాతో పోలీసుల వైపు చూస్తోంది. ఇన్స్పెక్టర్, మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. నేను నా భార్య ఈ గదిలో ఉండగా కన్నమ్మ కేక మాకు వినపడింది. నిజం ఇన్స్పెక్టర్ గారు అంది విమల. నేను ఆమెను బాత్రూంలో చంపుతూ ఈ గదిలోంచి కేక వినలేదు. ఇంపాసిబుల్ అన్నాడు రాజారావు. ఆమె కేక వినకుండా విన్నానని చెప్పొచ్చుగా. రాజారావు విసుగ్గా ఇన్స్పెక్టర్ వైపు చూశాడు. నీరసంగా కొరుపు మీద చెతికిలబడ్డాడు. లాల్ అతని దగ్గరగా జరిగాడు. లాల్ గారు, పోలీసులకు అనవసరంగా ఫోన్ చేశాననిపిస్తోంది. రాజారావు గారు, గాబరా పడకండి. ఇదొక హత్య. హత్య సందర్భంలో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుమానితులే. కన్నమ్మని నేనెందుకు చంపుతాను? ఆమెతో మీకు అక్రమ సంబంధం ఉండొచ్చుగా. మీరు ఆమెకు డబ్బిస్తున్నారు. మీకు విసిగెత్తింది. ఆమె మిమ్మల్ని వదలడం లేదు. మీ భార్యతో అంతా చెప్తానని భయపెడుతోంది. అప్పుడేం చేస్తారు అన్నాడు లాల్. అదంతా ఊహాగానం. ఉద్యోగంలో ఉన్నాను. మర్యాదగా జీవిస్తున్నాను. హత్యానేరం నా మీద మోపడం ధర్మం కాదు. మిస్టర్ లాల్, నేను నిజం చెప్పాను. మీరు నన్ను కాపాడండి అన్నాడు రాజారావు. ఇందాక మీ భార్య ఆ అమ్మాయి సుందరికి అని ఏదో చెప్పబోయారు. ఏంటది? సుందరికి ఒక 100 రూపాయల నోటు దొరికింది. అది మాతో ఎందుకు చెప్పలేదు? మీతో చెప్తే ఆ నోట్ను మీకు ఇవ్వాలి. అది ఉంచుకోవచ్చని కక్కుర్తి పడ్డాను అన్నాడు రాజారావు. లాల్ నవ్వుతూ ఇన్స్పెక్టర్ వద్దకు నడిచాడు. ఎక్కడా ఆ 2000 దొరకలేదు. 700 రూపాయల నోట్లు మాత్రం బీరువాలో ఉన్నాయి అన్నాడు రాజన్. మిస్టర్ రాజన్, ఆయన నిజం చెప్తున్నారనిపిస్తోంది. అయితే కన్నమ్మని ఎవరు చంపారు? ఆమె హంతకుడు కోసం మనం వెతకాలి అన్నాడు లాల్. మిస్టర్ లాల్, మనం ఏదో తొందరగా చెయ్యాలి అన్నాడు ఇన్స్పెక్టర్ రాజన్.